ఆ సింహాసనం మీద కూర్చున్న చూడండి, ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగాలి విసిరి దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశము తొలిపిల్లందరూ సచ్చెదరు, జంతువుల్లోను తొలిపిల్లన్ని చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతా మహాదోషము పుట్టును. ఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తులను ఇశ్రాయేలును ఏర్పరచునని మీకు తెలియజేయనట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలులో ఎవరి మీదను అమ్మా తన నాలుకయు ఆడించదు. అప్పుడు నీ సేవకులైన ఎందరూ నా ఎద్దుకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నేను ఆశ్రయించున్న ఈ జనులందరూ బయలువెళ్ళడని చెప్పేది. చాలు. హల్లెలూయా. ఏమని రాయబడి ఉంది అక్కడ? రాజు సింహాసనం మీద కూర్చున్న రాజు మొదటి బిడ్డను మొదలుకొని తిరగలిసిన దాసి అంటే లేని వాళ్ళ వరకు కూడా జీవరాశుల్లో కూడా ప్రతి కుటుంబంలో కూడా మొదటిగా పుట్టిన బిడ్డలు చనిపోవాలని దేవుడు వాదన దోషం. మరి ఈరోజు చెప్పండి, ఈరోజు చూడండి, చిన్నోళ్ళని లేదు, యవనస్తులని లేదు, పెద్దోళ్ళని లేదు, ముసలోడని లేదు, అనారోగ్యంగా ఉన్నవాడని లేదు, బాగున్నవాడని లేదు, ఉందండి, అందగాడని లేదు, ఏమండి చక్కనేడని లేదు, ఆ ఊరు లేదు, ఈ ఊరు లేదు, ఆ దేశం లేదు, ఈ దేశం లేదు, ఎక్కడ చూసినా మనకి వినపడతలేదు. కానీ ఆ రోదన ఇంటింటికి వెళ్తే తెలుస్తుంది మనకు బాధ. ఏమండి పాటి మీకు అర్థమైందండి? ఎక్కడైనా చూడండి, ఇప్పుడు కూడా ఏడ్చే కుటుంబాలు చాలా ఉన్నాయి, కానీ మనకు తెలుస్తుంది. మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎవరైనా మన బంధువులు ఎవరైనా మన ఇంట్లో ఎవరు చనిపోయినా మనం అందరి యాత్రను చూసి ఏడితే అప్పుడు తెలుస్తుంది మాట, అయ్యో చనిపోయారు. మరి మనకి తెలవని ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసేది ఒకటి, మనకు తెలవని 1,00,000 కోట్లు ఉన్నాయి, మనం 1,00,000 కోట్లు ఉన్నాయన్నమాట ఇప్పటికి. ఏదండి ఇప్పటికి? ఎప్పుడండి? 2020 మార్చి. చెప్పండి వాడి మీకు అర్థం అవ్వదా?